హాయ్ అండి. ఈరోజు మనం ఏజెస్ అనే టాపిక్‌ని డిస్కస్ చేద్దాం. ఏజెస్ అనే టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇవన్నీ కూడా దీంట్లో వచ్చే అప్లికేషన్స్ ఎలా ఉంటాయంటే, ఈ యావరేజ్‌కి సంబంధించినవి, అదేవిధంగా రేషియో, ప్రపోర్షన్ సంబంధించిన అప్లికేషన్ మాత్రమే వస్తాయన్నమాట. అర్థమైందా? చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. మనం బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ అనమాట. స్టెప్ టు స్టెప్ వైస్‌గా మనం పెంచుకుంటూ కష్టాన్ని అంటే ఈజీ నుంచి చాలా డిఫికల్ట్‌గా ఉన్న మోడల్స్ అన్ని కూడా డిస్కస్ చేద్దాం. ఈ ఏజెస్ టాపిక్‌లో మనం నేర్చుకోవాల్సినవి కొన్ని టాపిక్స్ ఉంటాయి. వాటి గురించి డిస్కస్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో థియరీ ఏం లేదు. 4, 5 పాయింట్లు ఉంటాయి. ఆ పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా మన క్వెషన్‌లో ఎగో గాని, లేదా బిఫోర్ గాని అని ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు మనం డెఫినెట్‌లీ గూడా అక్కడ ఉండే ప్రెజెంట్ ఏజ్‌కి మైనస్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? మైనస్ చేయాలి. ఎగో గాని, బిఫోర్ గాని. అంటే ఎక్స్ ఇయర్స్ ఎగో అని ఇచ్చారనుకోండి, మనం ప్రెజెంట్ ఏజ్‌కి మైనస్ చేస్తాం. ఎన్ని ఇయర్ ఎగో అంటే అన్ని ఇయర్, లేదా ఎన్ని ఇయర్ బిఫోర్ అంటే అన్ని ఇయర్స్. ప్రెజెంట్ ఏజ్‌కి డెఫినెట్‌గా మనం మైనస్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. అదే విధంగా క్వెషన్‌లో మనకి హెన్స్ గాని సేమ్ అన్నమాట. హెన్స్ గాని, ఆఫ్టర్ గాని ఈ పదం వచ్చిందనుకోండి, అప్పుడు ప్రెజెంట్ ఏజ్ నుంచి మనం ఆ వాల్యూ ఎంతైతే హెన్స్ అంటారో, లేతే ఎంతైతే ఆఫ్టర్ అంటారో, ఆ వాల్యూ అనేది యాడ్ చేస్తాం అనమాట. అంటే ప్రెజెంట్ ఏజ్‌కి ప్లస్ ఎక్స్ చేస్తాం అనమాట. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఏం లేదు. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఈ 2 పాయింట్లు. మూడో పాయింట్ వచ్చి ఇద్దరు వ్యక్తుల మధ్య ఇప్పుడు అశోక్ అనే వ్యక్తి ఉన్నాడు. ప్రవీణ్ అనే వ్యక్తి ఉన్నాడు అనుకోండి. వీళ్ళిద్దరి మధ్య ప్రెజెంట్ వయసు డిఫరెన్స్ వచ్చి 4 సంవత్సరాలు అనుకుందాం. ప్రెజెంట్ అంటే ఎప్పుడు 2024లో వీళ్ళిద్దరి మధ్య వయసు 4 సంవత్సరాలు. 2050లో కూడా వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ కూడా 4 సంవత్సరాలే ఉంటుంది. అర్థమైందా? దీని అర్థం ఏంటంటే ది డిఫరెన్స్ బిట్వీన్ ఏజెస్ ఆఫ్ ఎనీ టూ పర్సన్స్ విల్ బి సేమ్ వెన్ఎవర్ ఇట్ ఈస్ ప్రెజెంట్ ఆర్ ఇన్ ది పాస్ట్. అర్థమైందా? లేదా ఇప్పుడు ఇక్కడ నేను ప్రెజెంట్ 2024లో 4 ఇయర్స్ అని చెప్పాను డిఫరెన్స్. ప్రెజెంట్ కానీ ఫ్యూచర్లో కానీ, ఫ్యూచర్ అంటే ఏంటి? 2015లో అయినా కూడా 4 ఉంటుంది. లేదా పాస్ట్లో కూడా, లేదా పాస్ట్ అంటే ఎంత? 2010 అనుకోండి. ఇది పాస్ట్ అయిపోయింది. ఎక్కడ కూడా వీళ్ళిద్దరి మధ్య అంటే వీళ్ళిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది అంటే 4 సంవత్సరాలే ఉంటుంది. అంటే సేమే ఉంటుంది. ఈ 3 నేర్చుకుంటే ఏజెస్ అనే టాపిక్ అనేది చాలా చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఓకేనా? ఈ 3 నేర్చుకోండి. ఈ 3 బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడి నుంచే మనం సమస్యని చాలా చాలా ఈజీగా చేస్తాం. మీకు వరి అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. నేను డిస్కస్ చేస్తా ప్రతి దాన్ని కూడా. ఇక ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం అమ్మా. ఇక ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ది డిఫరెన్స్ బిట్వీన్ ది ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ ప్రవీణ్ అండ్ జావేద్ ఈజ్ 4 ఇయర్స్. అర్థమైందా? ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ప్రవీణ్ అనే వ్యక్తి ఉన్నాడు. అదే విధంగా జావేద్ అనే వ్యక్తి ఉన్నాడండి. వీళ్ళిద్దరి మధ్య ఏజ్ వచ్చి డిఫరెన్స్ వచ్చేసి 4 ఇయర్స్ అని చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? ప్రెజెంట్ ఇప్పుడు చెప్పాడు. అయితే మనకి ఏం చెప్పాడంటే ఇక్కడ చూడండి, ది రేషియో ఆఫ్ దేర్ ఏజ్ ఆఫ్టర్ 4 ఇయర్స్, ఆఫ్టర్ 5 ఇయర్స్, ఆఫ్టర్ 5 ఇయర్స్ అంటే ఒక 5 సంవత్సరాల తర్వాత. నేనేం చెప్పా? ఆఫ్టర్ గాని లేదా హెన్స్ గాని వస్తే ఏం చేయమన్నా? ప్రెజెంట్ ఏజ్ ప్లస్ చేయమన్నా. ఇక్కడ మనకి ఏం వచ్చింది? ఆఫ్టర్ వచ్చిందిగా. ఆఫ్టర్ 5 ఇయర్స్ అన్నాడు కాబట్టి ఈ 5 ఇయర్స్ ని యాడ్ చేస్తాం అనమాట. అర్థమైందా? యాడ్ చేస్తాం కాబట్టి దాని యొక్క రేషియో ఏమని చెప్పాడంటే ప్రవీణ్కి జావేద్ మధ్య రేషియో అనేది 9:8 అన్నాడమ్మా. ఎప్పుడు? 8 సంవత్సరాల తర్వాత. అయితే ఏం చేయమన్నాడు ఇప్పుడు? వాట్ ఈస్ ది ప్రవీణ్స్ ఏజ్ ప్రెజెంట్ యొక్క ప్రవీణ్ యొక్క వయసు ప్రెజెంట్ కనుక్కోమన్నాడమ్మా. వెరీ 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 ఇంపార్టెంట్. అసలు ఏం చేయాల్సిన అవసరం లేదమ్మా. ఇక్కడ చూడండి అమ్మా, నేను చెప్తా చూడండి. ఇక్కడ ఈజీగా చేసేయచ్చు. పెద్ద కష్టమేం కాదు. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ పార్ట్స్లో ఎంత ఉంది? ఇక్కడ 9 పార్ట్స్ అమ్మా. ఇక్కడేమో 8 పార్ట్స్ అమ్మా. అంతే కదా? ఇక్కడ క్వశ్చన్ 9 పార్ట్స్, ఇక్కడ 8 పార్ట్స్ అనమాట. అంటే వీళ్ళిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఎంత అంటే 1 పార్ట్ అమ్మా. ఎప్పుడిది? ఆఫ్టర్ 5 ఇయర్స్. ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత వాళ్ళ యొక్క వయసు వచ్చేసి 1 పార్ట్ డిఫరెన్స్ ఉంటుందని మనకు చెప్పాడు. అర్థమైందా? ఇక్కడ మనకు ఆల్రెడీ కూడా
డిఫరెన్స్ ఎంతమ్మా? ఇయర్స్ లో 4 సంవత్సరాలు డిఫరెన్స్ ఇచ్చాడు, అంతే కదా. ఫస్ట్ ఏం చెప్పాడు నీకు? ప్రవీణ్స్ కి జావేద్ మధ్య ఇయర్స్ వచ్చేసి సంవత్సరాలు వచ్చి 4 సంవత్సరాలు, పార్ట్స్ లో వచ్చి 1 పార్ట్ అనమాట. అంటే 1 పార్ట్ వచ్చి 4 ఇయర్స్, గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా 4 ఇయర్స్ వచ్చింది కాబట్టి మనం ప్రవీణ్ యొక్క ఏజ్ కనుక్కోవచ్చు, జావేద్ యొక్క ఏజ్ కనుక్కోవచ్చు. వీళ్ళిద్దరికి యాడ్ చేస్తే ఎంత వస్తామా? 9 + 8 అమ్మా. మొత్తం యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఒక 9 అంటే ఎవరు? ప్రవీణ్. 9 పార్ట్స్ అంటే 9 × 4 ఎంతమ్మా? 36. 36 సంవత్సరాలు అనేది ఎప్పుడు అంటే ఆఫ్టర్ 5 ఇయర్స్. అంటే తర్వాత ఏం చేయాలి? -5 చేసేయాలన్నమాట. అంటే ప్రెజెంట్ అంటే ఏంటి? -5 చేస్తాం. అంటే 36లో నుంచి 5 తీసేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 31 వస్తుంది. ఈ విధంగా 31 అని మనం చెప్తాం అనమాట. వెరీ 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 ఇంపార్టెంట్, అవునా కదా? చూడండి, వెరీ 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 ఇంపార్టెంట్. ఈ విధంగా మనం ఈ మోడల్ చేస్తాం. ఏమి చేయాల, నేను జస్ట్ చెప్తున్నా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పింది అంటే ప్రవీణ్కి జావేద్ మధ్య డిఫరెన్స్ 4 ఇయర్స్ చెప్పాడమ్మా. ఆఫ్టర్ 4 ఇయర్స్ తర్వాత వాళ్ళ యొక్క రేషియో అనేది 9:8 చెప్పాడమ్మా. అయితే ప్రవీణ్ యొక్క ఏజ్ ప్రెజెంట్ కనుక్కోమన్నాడు. ఇక్కడ మనకేం చెప్పాడు? ఆఫ్టర్ 5 ఇయర్స్ అన్నాడు. ఆఫ్టర్ 5 ఇయర్స్ అప్పుడు 1 పార్ట్ డిఫరెన్స్ అనమాట. అంటే వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత? ఆఫ్టర్ అయినా బిఫోర్ అయినా నేనేం చెప్పా? డిఫరెన్స్ సేమే ఉంటుంది. అంటే 1 పార్ట్, పార్ట్స్ లో వచ్చి 1 పార్ట్ డిఫరెన్స్ అయితే ఇయర్స్ లో వచ్చి 4 ఇయర్స్ అనమాట. ఇక్కడ మనకి ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత 9 పార్ట్స్ అనమాట ప్రవీణ్ యొక్క ఏజ్. అంటే 9 × 4 చేసా 36. ఈ 36 అనేది ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత నాకు ప్రెజెంట్ ఏజ్ కావాలి, అంటే ఇప్పుడు కావాలి. ఏం చేస్తావు? -5 చేస్తావు. -5 చేస్తే ఎంత వస్తుంది అంటే 31 వస్తుంది. ఈ 31 అనేది ప్రవీణ్ యొక్క ప్రెజెంట్ ఏజ్. ఆప్షన్ 2 రైట్ అవుతుంది. ఈ విధంగా మనం చేయాలి సమ్ అనేది. మీకు ఇబ్బంది పడిన అవసరం లేదు, నేను ఈజీగా ప్రతిదీ కూడా అర్థమయ్యే విధంగా చెప్తాను. మీకు అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చెప్తే చూడండి. ఈ క్వశ్చన్ చూడమ్మా. ది రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ 2 persons ఈజ్ 5:9. గుర్తుపెట్టుకోండి, ఇద్దరు ది రేషియో ఆఫ్ ఏజ్ ఆఫ్ 2 person అనేది ఇక్కడ ప్రెజెంటా, ఆఫ్టరా, బిఫోరా, హింసా అనేది మనకి ఇవ్వాల. కానీ ఏమనుకోవాలి? ఈ రేషియో అనేది ప్రెజెంటే. క్వశ్చన్లో ఏమి ఇవ్వలేదంటే మనం ఏమనుకోవాలి? ప్రెజెంట్ రేషియో అని అనుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అంటే వాళ్ళ యొక్క రేషియో అనేది 2 persons అనేది 5:9. ఇది ప్రెజెంటే అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెజెంట్ ఏజే అనుకున్నాం వాళ్ళ యొక్క రేషియో. ఇక్కడ ఏం చెప్పాడు? వన్ ఆఫ్ దమ్ ఈజ్ గ్రేటర్ దెన్ అదర్ దెన్ బై 40 years. ఒక వ్యక్తి అంటే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, పి అని ఉన్నాడు, క్యూ అని ఉన్నాడు. ఒక వ్యక్తి కంటే 40 years ఎక్కువ అంట. అంటే పి అనే వ్యక్తి అనేది 40 years ఎక్కువ అవ్వచ్చు, లేదా క్యూ అనే వ్యక్తి ఎక్కువ అవ్వచ్చు. అంటే వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ అనేది డెఫినెట్లీ కూడా 40 years, గుర్తుపెట్టుకోండి. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ 40 years. అర్థమైందా? సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ ఇన్ ఇయర్. ఇక్కడ మనకి ఏం కనుక్కోమంటే సమ్ ఆఫ్ ది ఇయర్ కనుక్కోమన్నాడు. ఇక్కడ మనకు చూస్తే ఈజీగా చేసేయచ్చమ్మా, ఈజీగా చేసేయచ్చు. ఇటువంటి సమ్ ఇచ్చినప్పుడు మనం ఈజీగా చేసేయచ్చు. ఎలా చేస్తామంటే క్వశ్చన్ అనేది విత్ ఇన్ సెక్షన్ నేను 140 పెట్టేస్తా. అది ఎలా పెట్టాను అని మీకు అనిపించవచ్చు. అది ఎలా పెట్టాను అని చెప్పే ముందు నేను ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. వీళ్ళిద్దరి యొక్క ఏజ్ నాకు కావాలి. వీళ్ళిద్దరి యొక్క ఏజ్ అంటే మనకి ఇక్కడ 40 years డిఫరెన్స్. నేనేం చెప్పా? వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ అనేది పార్ట్స్ చూస్తే 4 parts ఉంది. 4 parts వచ్చేసి 40 అనమాట. అప్పుడు 1 part వచ్చేసి ఎంత అవుతుంది? 10 అవుతుంది, అంతే కదా. ఇక్కడ ఏంటి? మొత్తం కావాలి, ఏజ్ మొత్తం కావాలి. వాళ్ళ ఇద్దరు వయసు ఏజ్ మొత్తం మనం కనుక్కోవాలి. దే సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ అంటే 5 + 9. 5 + 9 అంటే మొత్తం ఎన్ని పార్ట్స్ అమ్మా? 14 parts. ఒక పార్ట్ వచ్చేసి నేను 10 అని ఇక్కడ చెప్పా, అంటే 14 × 10 అనమాట. ఈ విధంగా 140 అంటే ఆప్షన్ 2 అని మనం చెప్తాం. కానీ ఇదంతా చేయని అవసరం లేదు. ఇదంతా చేయకుండా విత్ ఇన్ సెక్షన్లో నేను చెప్పేస్తా, విత్ ఇన్ సెకండ్లో నేను చెప్పేస్తా. ఎలా చెప్తానంటే ఈ విధంగా ఈ సమ్ ఇచ్చేసి ఒక రేషియో ఇచ్చి వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళ యొక్క సమ కొనుక్కోమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 మల్టిప్లై చేయండి, ఈ 2 యాడ్ చేయండి. 5 + 9. 5 + 9 అంటే ఎంత? 14 parts. ఆల్రెడీ ఇదే కదా వాల్యూ వచ్చింది. ఇదిగోండి 14 parts. ఇదే కదా మనం ఇక్కడ చేసాం. ఈ 14 parts కి మనం ఏం చేసామంటే పార్ట్స్ కి ఇంటూ 10. అంటే ఈ 10 మళ్ళీ ఇదంతా చేసి ఈ 1 part అంటే ఎంత, ఈ 40 అంటే ఏంటి అని వేసి చేసాం. కానీ మనం ఈజీగా చేయొచ్చు. అంటే మన ఆప్షన్ అనేది డెఫినెట్లీ కూడా 14 × సంథింగ్. ఇక్కడ 10 మల్టిప్లై చేసి 140 వచ్చింది. అంటే
ఇక్కడ 14 తో మల్టిప్లై నెంబర్ ఏదో చూడండి. 180 అనేది మల్టిప్లై అయితే కాదు, ఆప్షన్ కాదు. 140 అవుతుందా? అవుతుంది. 150 అయితే అవ్వదు, కాదు. 160 అవుతుందా? అవ్వదు. అంటే మనం ఏం చెప్పవచ్చు, 14 యొక్క మల్టిప్లై ఇక్కడ గుణిజం ఏదైతే ఉందో అదే పెట్టుకుంటాం. అంటే 14 అనేది 140లో పోతుంది కాబట్టి ఇది మల్టిప్లికేషన్ సరిపోతుంది. అంటే ఆప్షన్ 2 అనేది మనం చెప్తాం అనమాట. ఈ విధంగా విత్ ఇన్ సెక్షన్, ఈ విధంగా ఈ పార్ట్స్, ఈ డిఫరెన్స్ ఇవన్నీ తీసుకోవాల్సిన అవసరం లేదు. విత్ ఇన్ సెకండ్ లో మనం ఈ విధంగా చేయొచ్చు అనమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చెప్తే చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ కూడా నేను విత్ ఇన్ సెకండ్ లో చేస్తానమ్మా. విత్ ఇన్ సెకండ్ అంతే. ఇక్కడ మన డిజిబిలిటీ రూల్స్ వచ్చేసి మనం విత్ ఇన్ సెకండ్ లో చేసేయచ్చు అనమాట. ఇది అస్సలు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదనమాట. ఓకేనా? ఇక్కడ మనకి ఏం చెప్పాడంటే ది రేషియో బిట్వీన్ సుమిత్ అండ్ ప్రకాష్. సుమిత్ అండ్ ప్రకాష్, ది రేషియో బిట్వీన్ ప్రెజెంట్ ఈజ్ 2:3 అమ్మా. సుమిత్ ఈ 6 years యంగర్ దన్ ప్రకాష్. ఇద్దరి మధ్య కూడా డిఫరెన్స్ అనేది 6 అమ్మా. ఇక అది ఎప్పుడైనా అవ్వచ్చు, ప్రెజెంట్ అవ్వచ్చు, లేదా 4 years అవ్వచ్చు, లేదా 100 years అవ్వచ్చు, లేదా 200 years అవ్వచ్చు. ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా, బిఫోర్ అయినా, ఆఫ్టర్ అయినా డెఫినెట్లీ కూడా వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎప్పుడు కూడా 6 సేమ్ అని మనకు తెలిసిపోతుంది. అంటే ఇక్కడ ఏం చెప్పాడు తర్వాత, ది రేషియో ఆఫ్ స్మిత్ ఏజ్ ఆఫ్టర్ 6 years అనమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, విత్ సెకండ్ లో కూడా నేను ఈజీగా చెప్పేస్తా 3:4 అని. అది ఎలా చెప్పానంటే నాకు తెలిసిపోతుంది. ఎలా అంటే విత్ ఇన్ సెకండ్ లో చెప్పేస్తా. ఇక్కడ పార్ట్స్ డిఫరెన్స్ ఎంత చెప్పాడమ్మా? 6. 1 part అనమాట. ఇక్కడ డిఫరెన్స్ ఎంత వచ్చింది? రేషియోలో 1 part. రేషియోలో 1 part అవుతుంటే డిఫరెన్స్ ఎంత వచ్చింది? 6 అనేది ఇయర్స్ లో 6 years, పార్ట్స్ లో 1 part. అంటే ఇక్కడ ది రేషియో ఏజ్ టు ది ప్రకాష్ ఏజ్ ఆఫ్టర్ 6 years విల్ బి. ఆఫ్టర్ 6 years తర్వాత 1 part పెంచొచ్చు కదా. అంటే ఈ వ్యక్తిని ఇంకో 6 years పెరిగితే ఏమవుతుంది? ఆఫ్టర్ 6 years వాడి రేషియో ఎంత అవుతుంది? 3 అవుతుంది ఇది. అదే విధంగా ఈ వ్యక్తికి ఎంత అవుతుంది? 4 అవుతుంది. ఆ విధంగా 3:4 అని చెప్పాను అనమాట. అంటే 1 part వచ్చేసి 6 years మనం అనుకున్నాం కాబట్టి ఆ విధంగా ప్రతి 6 years 1 part పెరుగుతుంది అనమాట. అంటే ఇక్కడ మనకి తర్వాత 6 years కదా మనం పెంచాల్సింది. ఆ విధంగా నేను 1 part పెంచాను అనమాట. అంటే 2ని 3 చేసా, 3ని 4 చేసా. ఈ విధంగా వీళ్ళిద్దరు రేషియో అనేది 3:4, ఆప్షన్ 4 అవుతుందమ్మా. అర్థమైందా? అంతే. విత్ ఇన్ సెకండ్ లో మనం ఈ విధంగా చేసేయచ్చు అనమాట. మీకు అర్థం కాదు, మళ్ళీ ఒకసారి చెప్తే చూడండి. మళ్ళీ ఒకసారి చెప్తే ఇటువంటి ఇబ్బంది పడిన అవసరం లేదు. మళ్ళీ ఇంకోసారి చెప్తా చూడండి. క్లారిటీ వచ్చేస్తుంది మీకు. ఇటువంటి సమ్ ఇచ్చినప్పుడు వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మనకి ఏం చెప్పాడంటమ్మా, ప్రెజెంట్ ఏజ్ యొక్క రేషియో అనేది 2:3 ఇచ్చాడమ్మా. ఆఫ్టర్ 6 years తర్వాత వాళ్ళ రేషియో ఎంత కనుక్కోమన్నాడు. ఆఫ్టర్ 6 years తర్వాత వాళ్ళ రేషియో ఎంత కనుక్కోమన్నాడు. ఇక్కడ ఆల్రెడీ కూడా పార్ట్స్ లో మనకి వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత చెప్పాడు? సుమిత్ ఈజ్ 6 years యంగర్ దెన్ ప్రకాష్ అంట. అంటే వీళ్ళిద్దరిలో సుమిత్ అనే వ్యక్తి ప్రకాష్ కంటే 6 సంవత్సరాలు చిన్న. అంటే వీళ్ళిద్దరి మధ్య కూడా డిఫరెన్స్, సుమిత్ కి ప్రకాష్ కి మధ్య డిఫరెన్స్ 6 సంవత్సరాలు అనమాట. అంటే ఇక్కడ రేషియోలో 1 part డిఫరెన్స్, 1 part వచ్చి 6 years. అంటే ప్రతి 6 years 1 part పెంచుకోవచ్చు కదా. అంటే నాకు ఇక్కడ కావాల్సింది ది రేషియో ఆఫ్ సుమిత్ ఏజ్ టు ప్రకాష్ ఏజ్ ఆఫ్టర్ 6 years అనమాట. ఆఫ్టర్ 6 years తర్వాత ఇది ప్రెజెంట్ రేషియో. ఆఫ్టర్ 6 years తర్వాత వాళ్ళ రేషియో ఎలా అవుతుందంటే 1 part పెరుగుతుంది. ఇక్కడ ఆల్రెడీ తెలుస్తుంది కదా డిఫరెన్స్. ఒక పార్ట్ వచ్చి 6 అని చెప్పినప్పుడు ప్రతి 6 years కి 1 part పెంచవచ్చు అనమాట. అంటే 2 అని 3 అవుతుంది, 3 అనేది 4 అవుతుంది. ఆ విధంగా 3:4 అని చెప్పడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ అనమాట. ఇట్ ఈస్ నథింగ్ బట్ వెరీ ఈజీ అనమాట. అసలు ఎవరికి ఈజీ? క్వశ్చన్ అర్థం చేసుకొని క్వశ్చన్ ఎవరైతే జాగ్రత్త చదివి ఫాలో అవుతారో, ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి ఈజీ. క్వశ్చన్ అర్థం కాకపోతే అంత శూన్యం అయిపోతాయి. ఓకేనా? ఓకే అండి, ఇవి ఈ రోజు ఉన్న మోడల్స్. నెక్స్ట్ మోడల్స్ మీ ముందుకు వస్తాను.